ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशीविभूषितकरा नवनीरदाभात् पीताम्बरागरुड बिम्बफलाधरोष्ठात् पूर्वेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसीदेव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీ భాగవతామృతం విజయఖండంలో 2వ అధ్యాయం మనం ఆలోచిస్తున్నాం. గోపకుమారుడు తపోలోకానికి చేరుకున్న తర్వాత ఎప్పటిలాగా అక్కడ కూడా ఆయన భగవంతుడి యొక్క దర్శనం కోసం అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా భగవంతుడి దర్శనం కాకపోయినట్లయితే అది వినిపిస్తున్నాడు. ఆ సమయంలో చతుసంలో వచ్చి అతని యొక్క మస్తకం మీద వాళ్ళ యొక్క కారాగ్రమం ఉంచిన వెంటనే రకరకముల యొక్క భగవంతుని యొక్క మూర్తి దర్శనం చేసుకుని ఆయన కాస్త భయానికి లోనైనప్పుడు వాళ్ళందరూ అతను ఉపయోగించారు. తత్రహితకాలేపి నసీదామి తదాశయా ఇత్థం చిరదినం తత్ర సుఖేనేవావసం సదా. కదాచిత్ పుష్కరద్వీపే స్వభక్తాం కృపయేక్షితం ప్రస్థితోహం సమారూఢః తత్రాయాతశ్చతుర్ముఖః పరమైశ్వర్య సంపన్నః సవృద్ధః సనకాదిభిః ససంభ్రమం ప్రణమ్యాభిపూజితో భక్తినమ్రితై ఆసీభిర్వర్ధయిత్వా తాన్ స్నేహేనాఘ్రాయ మూర్ధసు కించిత్ సమనుశిష్యాసౌ తం ద్వీపం వేగతో అగమాత్. ఈ విధముగా సనకాదులు భగవత్మూర్తులను దర్శింపచేయకుంటూ సమయమున మరల దర్శనము లభించును అను ఆశచే నా చిత్తము వ్యాకులమయ్యడిది కాదు. ఎప్పుడైతే ఆయన భగవద్ దర్శనం కోసం లోపల విలపిస్తూ ఉండేవాడు,
ఆ సమయంలో చతుస్సంలోకి వచ్చి భగవద్ రూపం దర్శనమిస్తూ ఉండేవారు. అది కలిసిపోతుంది. ఒక్కొక్కసారి కనుక భగవద్ దర్శనం అవ్వకపోయినప్పటికీ ఆయన మళ్లీ చతుస్సంలో వచ్చి భగవద్రూప దర్శనం చేస్తారని చెప్పేటువంటి ఓదార్పు వాక్యంలో తనంతట తాని మనసును బుద్ధగించి అక్కడే ఎక్కడ తపోలోకములోనే ఆయన ఉండసాగాడు. ఈ విధముగా పెక్కు దినములు సుఖముతో అతడు నివసింపసాగుతుంది. చాలా కాలం అక్కడ తపోలోకములో గడిపేశాడు. కానీ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని దినములు గడిచినా కూడా అతని యొక్క రూపంలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఎందుకంటే గురువు గారి యొక్క ఆశీర్వాదం చేత ఎప్పుడు కూడా ఆయన అదే రూపంతోటి అదే వయసుతోటి చిరంజీవిగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా అయిపోయింది, వార్ధక్యం వచ్చేసింది, రిటైర్మెంట్ అనుకుంటే ఏమీ లేదు. చక్కగా ఆయన సాధన చేసుకుంటున్నాడు. ఈ విధంగా ఉండగా ఒకానొక సమయమున పుష్కర దీపం ఉన్నటువంటి తన భక్తులకు కృపావశము చే దర్శనము ఇచ్చు నిమిత్తము పోవు సమయమున ఎవరు హంసారుడు శ్రీ బ్రహ్మ మార్గ మధ్యముననున్న తపోలోకమునకు వచ్చాను. ఆ పైలోకంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే భూలోకల వాసుల యొక్క కృపాపూర్వము అక్కడ వస్తూ వాళ్ళకు దర్శనం ఇవ్వడానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా సరే మధ్యదారు మన వాడు ఉన్నారని చెప్పి వాడు అక్కడ ఆగుతూ చూసి వాళ్ళ పూజను అందుకొని ఆశీర్వదించి పెడుతూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కసారి పుష్కర దీపంలో ఉన్నటువంటి తన భక్తులకి దర్శనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం చేత బ్రహ్మగారు హంసారుడై ఆ విధంగా వెళుతూ మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారో చూసిపోదామని చెప్పి ఆ తపోలోకంలో ఒక్కసారి దిగారు. ఎవరు? బ్రహ్మగారు. అక్కడ ఎవరున్నారు తపోలోకంలో? వాళ్ళందరూ వాళ్ళ అబ్బాయి గోపకుమారు గొప్పగా తెలియదు. ఇంకా బ్రహ్మగారి యొక్క మానస పుత్రుడు చతుస్సనులు మరీచాది ఋషులందరూ కూడా ఉన్నారమ్మా. এই ভাবে ওই মুখ দেখতে পাচ্ছি না, কিভাবে? এইভাবে বককুমার তপোলোকে বাস করছেন। কখনো কখনো ভগবানের দর্শন না হওয়ার দরুন মনটা ক্লান্ত, তখন চতুর্সন এসে তাকে বিভিন্ন রকম ভগবানের রূপটা দর্শন দিতেন। তখন খুব আনন্দ, পেলে আনন্দ, না পেলে নিরানন্দ। তারপরে যখন পাচ্ছেন তখন নিরানন্দ হচ্ছে না, আবার কিছুক্ষণের মধ্যেই আমাদের চতুর্সনে আসবেন, আবার ভগবান দর্শন দিবেন। এই আশাই তিনি ওই মনকে একটু সান্ত্বনা দিয়ে অনেক দিন ওখানে বসবাস করা শুরু করেছে। দিন গেল, মাস গেল, বছর চলে গেল, কিন্তু তার শরীরের মধ্যে কোনো বিকার নাই। আমাদের তো তার কত করে দাঁত পড়ে যাচ্ছে, চুল পেকে যাচ্ছে, দুষ্ট করে বুড়ো হয়ে যাচ্ছে, কিন্তু গোপকুমারের গুরুদেব তিনি আশীর্বাদ দিলেন তুমি চিরজীবী হবি, আর এই রূপতে তুমি ভগবানকে দর্শন পাবে। এই জন্য তার জীবনটাও চিরঞ্জীবী হয়ে গেছে, তার রূপটাও শাশ্বত হয়ে গেছে। যেন 16 বছর 15 বছর থেকে আর উপরে যাচ্ছে না, সবসময় অনেকদিন হওয়ার পরে একদিন উপরে আছেন পিতামহ ব্রহ্ম সত্যলোকে, তপোলোকের উপরে সত্যলোক পাশের বাড়ি। ওই যাচ্ছে পুষ্কর দ্বীপে, ব্রহ্মের ভক্তগণ তাকে আরাধনা করেছেন। তার দিকে আমাদের রাবণাসুর ব্রহ্মের তপস্যা করেছিল, বিভিন্ন রকম অসুর তপস্যা করে, আর ভক্ত তপস্যা করে। তাদের আদির প্রথম পুষ্কর দ্বীপ আজমির। হ্যাঁ, তখন তো ব্রহ্ম দর্শন দিতে হবে, না হলে লোকে উৎপাদ হয়ে যাবে। কিন্তু এখানে কোন ভক্ত যেন পুষ্কর দ্বীপে না পুষ্কর ক্ষেত্রে, পুষ্কর দ্বীপ আজমির না, পুষ্কর দ্বীপ। কটা দ্বীপ আছে? সপ্তদ্বীপ। সপ্তদ্বীপ বসুন্ধরা বলা হয় না? হ্যাঁ, সপ্তদ্বীপ। নবদ্বীপ মা অনেক উপরে এসে এখন সপ্তদ্বীপ বসুন্ধরা। বসুন্ধরা বলতে কালকে এসে বলুক না, কালকে এসে বলুক না, পৃথিবীকে বলে বসুন্ধরা।
সেই সপ্তদ্বীপ সমন্বিত সুন্দরাতে এক দ্বীপ আছে ক্রৌঞ্চ, হ্যাঁ, পক্ষমা, বিভিন্ন রকম দ্বীপ আছে। তার মধ্যে পুষ্কর দ্বীপ একটা। সেই পুষ্কর দ্বীপে কেউ ভক্ত প্রার্থনা করছেন দর্শন দেওয়ার, যাওয়ার মাঝ পথে তার ছেলে ভাই কেমন আছে দর্শন করার জন্য সেই তপলোকে তিনি আবির্ভূত হলেন। হ্যাঁ, খন্ডওয়ালা দ্বীপ আলাদা, নবখণ্ড নাম জানে না, যেটা বলছে শুনতে হবে। আমি তো শুনতে আমার হাত যাক ব্রহ্মা మార్గమ తినతో పొరలో వచ్చేసాను। তারপরে পরমেশ্বরী সম্পন্ন বৃদ্ধ দাড়ি দেখে গেছে ব্রহ্মা, 4টি মাথা 4টি দাড়ি দেখে গেছে। এই জন্য তিনি পরম ঐশ্বর্য সম্পন্ন। ঐশ্বর্য থাকার দরুন 4টি মুখ আছে, 4টি হাত আছে, ঐশ্বর্য সম্পন্ন। আর বৃদ্ধ সব সাদা ছিল। আর চতুর্মুখ সনকাদি মুনিগণ সম্ভ্রমের সহিত তাকে প্রণাম আচরণ করিয়া ভক্তি সমাহত চিত্তে পূজা করলেন। এসব মাই গণ্ডগোল, আমি যেরকম সেরকম না দিয়ে বলুন বলারে এরকম আসবে, সবাই মস্তান কি করলাম, হরে কৃষ্ণ। সেই বুদ্ধিদেব আর ব্রহ্মাকে তারা পূজা করলেন। আমাদের গোপকুমারে আর থাকতে পারছে না, এই চেতুসনী এরাই বড় বড় ভগবানের অবতার মনে করছে, তারাই ভগবান মূর্তি দেখাচ্ছে। এই মধ্যে কথা গেল 4টি মুখ, তারা হামসে উঠে এসছে। তখন আতির্বর্ধয়িত্বা তান স্নেহান আঘ্রায় মূর্ধসু, সেই ব্রহ্মা তাদের 4টি ছেলে বাচ্চাকে আলিঙ্গন করে, বাচ্চাদের যেরকম বাৎসল্যের চিহ্ন হলো মস্তকটা শিরস আঘ্রাণ করে, চুম্বন করা, মস্তক আঘ্রাণ করা, আশীর্বাদ দেওয়া, এইগুলো বাৎসল্য রসের কি? বাৎসল্য রসের কি বলে ওটা? উদ্দীপক। ব্রহ্মাও বারবার আশীর্বাদ করে স্নেহের দ্বারা তাদের মস্তক আঘ্রাণ করলেন। আর কিছু কিছু ভগবত ভক্তির রহস্য মূল কথাগুলি তাদের উপদেশ করে, তারপর শ্রদ্ধা ভালো করে থাকো, ভগবানের পূজা করো। মা তো বলতো না যাওয়ার সময় এই রাস্তাটা এদিকে ওদিকে দেখি যাওয়া, আর গাড়ি এসে ধাক্কা দিবে, সেরকম তোমারও এই লোকে আছো, ভগবানকে স্মরণ করো, ভগবানের আরাধনা করো, মঙ্গল হবে ইত্যাদি বাক্য দ্বারা তাদের উপদেশ করে তারপরে ব্রহ্মা পুষ্কর দ্বীপে চলে গেলেন হংসবাহিনী। তত্তত্ত্ববৃত্তং সম্পৃষ্ঠা ময়া ভোজন, వదామి వదామి కించిత్ ధైర్యం ధారయతు। విహస్యతి తత్రాగత్యాధునాపీవం గోపబాలక వేతేసినా। আমি সনকাদিগণের দিকে বৃত্তান্ত জিজ্ঞাসা করলে তারা বললেন হাসতে হাসতে, কারণ আমাদের পণ্ডিত মশাই যেরকম হাসলেন সেটাকে তারা হাসতে হাসতে এরকম বলছেন, হে গোপকুমার, এতদিন তুমি এখানে আছো, তুমি জানো না? বুঝছেন, এতদিন তুমি এই লোকে বাস করছো, কিন্তু যে পরম প্রসিদ্ধ এই బ్రహ్మార్ తత్వ জানো না? জিজ্ঞাসা করলো, এরকম আসছে। ఈ విధంగా గోపకుమారుడు అక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నాడు. ఈ విధంగా ఉండగా హఠాత్తుగా ఒక్కసారి హంసవాహనారూఢుడై ఒక ఆయన వచ్చాడు. వెంటనే చతుస్సంతులు కూడా లేచి వెంటనే ఆయనకి హర్ష నమస్కారం చేసి కూర్చోబెట్టి పూజించాడు. ఈయన మతిపోయింది, ఈ లోకములో నలుగురు మహాత్ములు చతుస్సనులు చిన్నపిల్లవాళ్ళైనా వీళ్ళే మనకి భగవంతుని తప్ప ఇంకెవరు లేని అనుకుంటున్నాను, కానీ ఇంతటి గొప్పవాళ్ళు ఈ ముసలాయింది ఏమిటి ఆరాధిస్తున్నారు అనుకున్నాడు. ఆయన ఎవరు? పరమ ఈశ్వర్యశాలి. ఎందుకని వీళ్ళందరికీ ఈ పిల్లలు, వీళ్ళు నలుగురు, వీళ్ళు పెద్దవాళ్ళు లీడర్స్ ఎవరు ఇక్కడ ఈ లోకంలో? లీడర్స్ ఎవరు అంటే చతుస్సనులు, వాళ్లే అధిష్టాత దేవతలు. ఇక్కడ లోకంలో వీళ్ళు చిన్న నలుగురు ఉన్నారు, 5 సంవత్సరముల బాలులు వసనం లేకుండా కూర్చున్నారు, వీళ్ళందరూ దేవతలు పూజిస్తున్నారు. అటువంటిది ముసాటకు చెడినా పరమ ఐశ్వర్యుడు, 4 తలకాయలు ఉన్నాయి, చక్కగా కిరీటములు అవన్నీ ఉన్నాయి, 4 చతుర్భుజములు, హంసవాహనం విగ్రహాలు లేవు కదా. ఆ ఊళ్ళో వాళ్ళకి బండ్లు లేవండి, తక్కువలో వాళ్ళకి బండ్లు ఉండవు,
స్వర్గలోకంలో విమానాలు ఉన్నాయి, బ్రహ్మగారికి హంసవాహనం ఉంది. వీళ్ళు అనుకుని వెళ్ళిపోయి ఆ వాహనం అక్కర్లే వాళ్ళకి. సంకల్పం మాత్రం చేతనే అక్కడికి చేరుకుంటారు. కానీ ఇంకేమో బండి ఉంది, హంసవాహనం వచ్చింది, ఆగింది, దిగాడు, అందరూ నమస్కారం చేశారు, కూర్చోడు పూజించారు. ఆ బ్రహ్మ కూడా వీళ్ళందరినీ చక్కగా గౌరవించుకొని తల వాసన చూసి వాళ్ళ పూజ అందుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఆశీర్వదించి 4 మంచి వాక్యాలు చెప్పారు. పెద్దలు ఉపదేశిస్తూ ఉంటారు వచ్చిన తర్వాత, జాగ్రత్త అమ్మా, ఇల్లు తాళం పెట్టుకో, అటు ఇటు వెళ్ళకు, దీపం సంధ్య ఉండగా దీపం వెలిగించుకో, ఇంద్రకంటే చెప్పకర్లే, అయిపోయింది పోయిందంతా కూడా గోవిందా అయిపోయింది. చక్కగా ఎన్ని రకాలైనటువంటి ఉపదేశిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు ఆయన ఊళ్ళు దాడి పట్టు చూసుకు వెళ్ళు, పళ్ళు గుర్తేస్తాయి. వాసరసం కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా బ్రహ్మగారి పరిపూర్ణ వాసరసం కాబట్టి చతుర్స్నాలు చక్కగా పిలిచి ఆయన ఈ విధంగా చక్కగా మీరు అనుష్ఠానం చేసుకోండి, యజ్ఞములు చెయ్యండి అని చెప్పారన్నమాట. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటాడు ఏంటి, చుట్టూ చూసాడు, ఇక్కడే ఉంటారా, వెళ్ళిపోయారు. మీరుంటారు, మీరు వెళ్ళిపోతారు, ఎవరు ఖాళీ అయిపోయింది. ఆ లోకం కూడా ఖాళీ అయిపోయిందట. గోపగాముడు వెంటనే అనుకుంటున్నాడు, శ్రీ బ్రహ్మ కూడా మాటి మాటికి వారిని ఆశీర్వదించి స్నేహముతో వారి మస్తకమును ఆఘ్రాణించి కొన్ని భగవద్భక్తి రహస్యములను ఉపదేశించి పుష్కర దీవునకు వెడలిపోయెను. నేను సనకాదుని అతని వృత్తాంతమును అడుగుగా వారు నవ్వారట. ఈ పాపం ఉండదు కదా, వెంటనే వచ్చింది మనకు, మళ్ళీ అడిగేయాలి. ఆశ్చర్యాలు వెంటనే అడిగాక, అయ్యయ్యా నాకు సందేహం చెప్పండి. అది వచ్చిన ఎవరండి? నవ్వారట. ఇంతకాలంగా నువ్వు ఈ లోకంలో ఉంటున్నావు, నీకు ఈ గురించి తెలియదా? ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఈ భూలోకం నుంచి ప్రారంభమై భూలోకం అందరికీ తెలుసాయి. తెలుపుతుంది కనుక మరి ఆయన బ్రహ్మకాలు అంటే సృష్టికర్త, నీకు ఇది కూడా తెలియదా అని వాళ్ళు ఆశ్చర్యంగా అన్నారట. గొప్ప బాలక, ఇన్ని దినములుగా నీవు ఇతను నివసించుతుంటివి, కానీ పరమ ప్రసిద్ధుడగు ఈ బ్రహ్మ యొక్క తత్వమును తెలుసుకొనలేదా? ప్రజాపతిర్బ్రహ్మా స్రష్టా విశ్వస్య పిత స్వయంభు పరమేష్టేశ జగత్ పాద్యానుసాంస్త్యపి. ఈతని పేరు బ్రహ్మ. విని హరే కృష్ణ. ఈతడు ప్రజాపతులకు కూడా పతి. ప్రజాపతులు ఎక్కడున్నారు అయ్యా? ప్రజాపతులు ఎక్కడ నివసిస్తారు అది చెప్పండి. మహర్లోకంలో ఉంటారు ప్రజాపతులు. మరిత్యాది ప్రజాపతులు, భృగు మహర్షులు, వీళ్ళందరూ కూడా మహర్లోకం. తపోలోకంలో ఉంటారు. తపోలోకంలో ఉంటారు రాజకీయ. దాని తర్వాత ఇంకో ఉన్నారు చెప్పలేని నాటికి అవయోగీంద్రుడు ఎక్కడున్నాడు? తపోలోకంలో ఉన్నారు వాడు యోగీంద్రుడు. ఆయన చెప్పాడు యోగ ఉపదేశం చేయలేదు బాబుమారుడికి. అన్ని మర్చిపోతున్నారు, ఏం చేస్తాం? హరే కృష్ణ. రాయశీశ్వరుడు జ్ఞాపకం ఉంటుంది అందుబాటు. ఈ విధముగా అక్కడ చతుస్నాలతో పాటు నవయోగీంద్రుడు, ఎందుకంటే యోగేంద్ర స్థానం అది. వాడు యోగశక్తి ద్వారా ఒక పక్కని యజ్ఞములు అనుష్ఠానం చేస్తున్నది కూడా నిరంతరము ధ్యానము చేస్తున్నారు భగవంతుని వాళ్ళు సేవిస్తున్నారు కాబట్టి అది యోగీంద్రుడి యొక్క స్థానము. అక్కడ ఉన్నారన్నమాట. అంతా అంటున్నారన్నమాట. ఇన్ని విధములు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు, నీకు తెలియటం లేదా అంటూ ఈతని పేరు బ్రహ్మ, ఈతని ప్రజాపతులకు కూడా పతి. అంటే మాకు ఎలాగో ఆయన తండ్రి కాకే వాళ్ళు కూడా ప్రజాపతి, మాకు తండ్రి. స్వయంభూ తల్లిదండ్రులు లేరు. స్వయంభూ అంటే తనంతరం అయినప్పటికీ భగవంతుడి యొక్క నావి పద్మము నుంచి ఆయన ఉద్భవించాడు. ఈతనికి తండ్రి లేడు. ఈ పరమేష్ఠియే విశ్వస్రష్ట, విశ్వమును పాలించువాడు. వేదమును ప్రచారము చేయుట ద్వారా ధర్మాదులందు కూడా శిక్షణను వసంగును. కేవలం సృష్టే కాకుండా విద్యాబుద్ధులు కూడా బ్రహ్మగారు నేర్పుతూ ఉంటారు. మాకు తలగాల్సిన ఎందుకు ఆయన ఉంటుంది, సృష్టి కోసమేనా?
వేదం ప్రచారము చేయడం ద్వారా ధర్మాదులందు కూడా శిక్షణ వసందును. ইনার নাম ব্রহ্মা। ইনি প্রজাপতিদেরও পিতা, আমাদের পিতা স্বয়ংভূ। এনার কোনো বাবা নেই। কার? ব্রহ্মার। এনার নাম পরমেষ্ঠি। ইনি বিশ্ব সৃষ্টি করেন আর বিশ্বটা পালন করেন। বেদ প্রচারের দ্বারা ধর্মাদি শিক্ষা প্রদান করেন। মহারাজ শুনতে পায় না বলে এখানে জায়গাটা দিতে বলেন, আপনি সরিয়ে দিলেন, ওই জন্য শুনতে পাচ্ছেন, চলে গেলেন। আরে তো আছে। আর বেদের প্রচার করিয়া থাকেন, শিক্ষা প্রদান করেন। अस्य लोकस्तु सत्याख्यः, अस्य लोकस्तु सत्याख्यः सर्वोपरि विराजते शतजन्म कृतैः शुद्धैः स्वधर्मैर्लभ्यते ह्यः तत्र वैकुण्ठलोकोऽस्ति यस्मिन् श्रीजगदेश्वरः सहस्रशीर्षा वर्तेत स महापुरुषः सदा तस्य पुत्र इव ब्रह्मा सूयते न च विद्यते ब्रह्मैव लीलया तत्र मूर्तिभ्यां भाति नो मतम। এনার নিবাসস্থান হলো সত্যলোক। সত্যলোক কোথায় আছে? এই তপলোকের উপরে সত্যলোক, ব্রহ্মাণ্ডের সীমা। এইপরে আর যাওয়া যাবে না, সব আহ্বানগুলো থাকে আলাদা। এই লোকটা সমস্ত লোকের ঊর্ধ্বে আছে, বিরাজমান হচ্ছে। যারা শত জন্ম শুদ্ধ অন্তঃকরণে স্বধর্ম পালন করিয়া থাকেন, তারাই ওই সত্যলোকে যাবে। সত্যলোকে যেতে গেলে নৈষ্ঠিক ব্রহ্মচর্য ব্রত অনুষ্ঠান দ্বারা যাবে। আর সত্যলোকে যেতে গেলে 100 জন্ম তারা স্বধর্ম নিষ্ঠা সহিত পালন করলে সত্যলোকে যাবে। ওই সত্যলোকের মধ্যে আবার বৈকুণ্ঠ আছে। ওখানে ভগবান তিনি সহস্র শীর্ষা পুরুষ হয়ে বিরাজমান হন। তিনি মহাপুরুষ শ্রী জগদীশ্বর, সর্বদা সবসময় ওখানে বিরাজমান হন। ব্রহ্ম লোকে যান, ব্রহ্ম সবাইকে ব্রহ্মপদ দিয়ে যান না ভগবান। যোগবান নাভি থেকে জন্ম হতে হবে ভগবানের নাভি থেকে। অথবা যখন ভগবান কোন, শুনুন, ভগবান কোন, হরে কৃষ্ণ, ভগবান তো নিযুক্ত তিনি সমস্ত কিছু। ভগবানই ব্রহ্মাকে ব্রহ্ম পদবী দিয়ে পরমেষ্ঠি স্বয়ংভূ, তাকে ওখানে অভিষেক করা অথবা ওই পদবীতে রাখেন। তার আয়ু হল দ্বিপরার্থকাল। দ্বিপরার্থকাল বলতে গেলে অনেক কাহিনী। যাক, এখন আমাদের এখন ব্রহ্মার 50 ঊর্ধ্ব হয়ে গেছে, তার হয়ে গেছে এখন দ্বিতীয় পরার্থী বলে না, দ্বিতীয় মানে যে পরবর্তী 50 বছরটা এখন যাপন করছেন ব্রহ্মা। তারপরে এখন অলরেডি ব্রহ্মা যেভাবে লেখা আছে, আমাদের হনুমান আছে না, হনুমান এখন ব্রহ্মার পরে তিনি ব্রহ্মা হবে ইত্যাদি। এখন জীব ব্রহ্মা হতে পারবে না। যখন যোগ্যবান জীব না থাকলে তখন ভগবান নিজেই ব্রহ্মা হন। ইন্দ্রপদ থেকেও আরো দারুণ সাংঘাতিক ব্রহ্মা, সবাইকে দেয়। হ্যাঁ, যাক, অনুষ্ঠানের দ্বারা ব্রহ্মলোকে যায়, সত্যলোকে যায়, ব্রহ্মার দাস হয়ে থাকবে ঋষিগণ তারা সবাই। যাক, এইভাবে সাধনা পালন দ্বারা সত্যলোকে যান। ভক্ত ব্রহ্মার ভক্ত না, এখানে বলছেন যারা ধর্ম অনুষ্ঠান করেন, স্বধর্ম অনুষ্ঠান করেন, তারা ওখানে যাওয়ার পরে ওখানে বিচার হবে, ওখানে উপরে যাবে কি নিচে যাবে তাদের আলাদা কথা। যার যেতে গেলে ওটা দরকার,
হরে কৃষ্ণ। ওই সত্যলোকের মধ্যে বৈকুণ্ঠ আছে। শ্রুতিতে এরকম লেখা আছে কি এই ব্রহ্মদেব সেই মহাপুরুষকে পুত্রের মধ্যে থাকেন। কোন মহাপুরুষকে? সহস্রধেশ্বর পুরুষের ছেলের মতো আদর করেন ভগবান ব্রহ্মাকে। কিন্তু ওনার সঙ্গে কোন ভেদ থাকে না। ব্রহ্মই লীলাবশে দুইজন মূর্তি ধারণ করিয়া প্রকাশ পান। এই সিদ্ধান্তটাই আমরা মানি। বলছেন কারা? চতুষ্সং। অনেক রকম বিচার আছে, এদের আবার অনেক ব্যাখ্যাও দিয়েছেন। ব্যাখ্যা ভালো করে పढ़ा যায় সুবিধা না। ఈ విధంగా చెప్పడానికి ఇంకేమిట? ఓ గోపకుమారుడా, ఈ బ్రహ్మగారి యొక్క నివాస స్థానము సత్యలోకము. ఈ లోకము తక్కువ లోకములకు పైన ఉన్నది. ఆ లోకము మనం వెళ్ళాలి అంటే ఏ జీవుడైతే 100 జన్మలు తన యొక్క స్వధర్మాన్ని ఎటువంటి తక్కువ లేకుండా, ఎటువంటి దోషములు లేకుండా పరిపూర్ణంగా ఆచరిస్తారో 100 జన్మలు ఆచరించాలి. స్వధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం. వీటిని పాలన చేయడం ద్వారా వచ్చేటువంటి పుణ్యమో సుకృతో ఏదొస్తుందో ఆ ఫలితంగా వాళ్ళు ఆ లోకంలో చేరగలుగుతారు. అక్కడ భగవంతుడు, అక్కడ వైకుంఠం ఉంది మండి, మన ఊళ్ళో గుడి లేదు. ఆ విధంగా వాళ్ళ ఊళ్ళో కూడా ఒక గుడి ఉంది, అదే వైకుంఠము. అక్కడ భగవంతుడు 1000 రములతోటి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అని చెప్పి పురుషత్వం ద్వారా ఏ పురుషునైతే పూజిస్తూ ఉంటారో అటువంటి పురుషుడు అక్కడ ఉంటాడు. లేక సత్యలోకంలో ఉండేడు వైకుంఠంలో. బ్రహ్మగారు ఆయన పూజిస్తూ ఉంటారు. నిజానికి ఈ చతుర్సమ సిద్ధాంతాన్ని అనుసరించి బ్రహ్మకి ఆయనకి భేదము లేదు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మగారు కనుక ఒకవేళ భగవంతుడి యొక్క త్రిగుణ అవతారం ఉంది కదా, భగవంతుడు 3 గుణములు అవతరిస్తూ ఉంటాడు. సత్వగుణము ద్వారా భగవంతుడు విష్ణుమూర్తిగా భావిస్తూ ఉంటాడు. రజోగుణము ద్వారా అవలంబించి భగవంతుడే సృష్టిస్తూ ఉంటాడు. భగవంతుడే వంటి తమోగుణాన్ని ఆశ్రయించి సంహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారము ఆ బ్రహ్మకి సహస్రశీర్ష పురుషుడికి కూడా ఎటువంటి భేదము లేదు. బ్రహ్మలో మళ్ళీ రకాలంటారు. భగవంతుడి యొక్క అవతారం ప్రకారము వచ్చేటువంటి బ్రహ్మగారు వేరు. భగవంతుడికి ఒక్కసారి యోగవంతుడి జీవుడికి ఆ బ్రహ్మ పదవిని ఇచ్చి సృష్టి కార్యాన్ని చేయిస్తూ ఉంటారు. వచ్చేటువంటి ఆ పీరియడ్ కనబడదని ఆ సమయానికి ఇప్పుడు హనుమంతుడు బ్రహ్మ అవుతారు. హనుమంతుడు జీవుడే కదా, భగవంతుడి యొక్క స్వాంశం. మన అందరూ విభిన్న అంశములు. భగవంతుడి యొక్క స్వాంశంలో కూడా వాళ్ళు ముక్త జీవులు పురుషులు ఉంటారు. భగవంతుడి ఇచ్చే సేవకులు వాళ్ళకే ఇస్తారు ఈ పదవులు. మనకి ఇచ్చారనుకోండి కొంప కొల్లేరు అయిపోతుంది. ఇంద్ర పదవి ఇస్తూ ఉంటారు యోగేంద్రుడికి, కానీ అంతవరకే. దాని తర్వాత వచ్చే కూడా అన్ని కూడా అది స్పెషల్ కేటగిరీ అన్నమాట. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారము ఆ లోకంలో ఉండేటువంటి బ్రహ్మగారికి ఈ సహస్ర శేష పురుషుడికి వ్యత్యాసం లేదని చెప్పి మేము నమ్మి పూజిస్తూ ఉంటామని చెప్పి ఆ బ్రహ్మగారి యొక్క సంతానమైనటువంటి చతుస్సనులు గోపకుమారుడు చెబుతున్నారు. ఇంకా శృతి అందు కూడా ఈ విధముగా ఆ బ్రహ్మదేవుడిని మహాపురుషుల వలె పూజిస్తూ ఉంటారు. కానీ అతనితో ఇటు భేదము లేదు. బ్రహ్మయే లీలావసముగా 20 మూర్తులుగా ప్రకాశం నమ్ముతున్నారని చెప్పి సిద్ధాంతం మాకు శిరోధార్యమని చెప్పి చతుస్సనుల వాడి యొక్క సిద్ధాంతాన్ని అక్కడ చెప్పారు. ఈ సిద్ధాంతమే ఇదే గొప్ప సిద్ధాంతం. మనది నమ్మకలేదు. మన సిద్ధాంతం వేరుగా ఉంటుంది, కానీ ఆయా లోకంలో ఉండి వాళ్ళ యొక్క సహజమైనటువంటి స్వభావం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు అన్నమాట. యోగులు చెప్పేది యోగ మార్గం ద్వారా భగవంతుడు చూడమని చెప్తున్నారుగా. ఇది కూడా అటువంటిది అనమాట. ఇవన్నీ వెనకాల గోపకుమారు ఏమంటున్నారు? శ్రీ గోపకుమార ఉవాచ ఈయన అలవా కారణదైన గర్భైన శివసాయి విష్ణు ఈ తినిర్న ఈయన అలవా అలవా విరాట్ పురుష బోలా భాయ్ భాగవత కదా విరాట్ పురుషుడు. ద్వితీయ స్కందే
বিরাট পুরুষের বর্ণনা করা আছে। সেই বিরাট পুরুষ অথবা হিরণ্য গর্ভ বলা হয়, তাই তো? బ్రహ్మ ఈయన విరాట్ పురుషుడు. శ్రీ గోపకుమార ఉవాచ తచ్చుత్వా తత్ర గత్వా తన్మహాపురుషమీక్షితుం. ఈ ఊరితో ఊరు ఎలా అనిపిస్తూ ఉంటుంది దీనికి. జపం పూర్వం స్తపో లోకే నివిష్టోంత సమాధినా ముహూర్తానంతరం దృష్టి సమున్మీల్య వ్యలోకయం బ్రహ్మలోకాత్మాత్మానం తం చ జగదీశ్వరం. এইভাবে গোপকুমার তার কাছে শোনার পরে ওই লোকে গিয়ে সেই বৈকুণ্ঠে সহস্র শীর্ষ পুরুষকে দর্শন করবার জন্য ইচ্ছা জাগলো। ইচ্ছা করলে গুরুদেবের একটা মন্ত্র, কাউকে জিজ্ঞাসা করতে হবে না, বাস ওটা নিয়ে সেই সমস্ত কথা বলছেন গোপকুমার সেই ব্রাহ্মণকে, হে ব্রাহ্মণ, হে বিপ্র, আমি সনকাদি যোগীন্দ্রের বাক্যটা শুনে সত্যলোকের যে মহাপুরুষকে দর্শন করবার জন্য অন্তঃসমাধি নিবিষ্ট হয়ে মনে মনে সেই গুরুদত্ত মন্ত্র জপ করতে লাগলাম। ক্ষণকালের পরে চোখটা খুলে দেখি চক্ষুটা উন্মীলন করার সঙ্গে সঙ্গে দেখতে দেখতেই আমি সত্যলোকে পৌঁছে গেছি। চোখ খুলে দেখে সত্যলোকে বসে আছে। జగదీశ్వరు আমার నయన గోచరి భూత హలి. ఈ విధముగా ఈ వృత్తాంతం అంతా కూడా గోపకుమారుడు బృందావనంలో కూర్చొని తన పక్కన కూర్చున్నటువంటి మన అస్సాం బ్రాహ్మణుడు చెప్పాడు అనమాట. ఓ బ్రాహ్మణుడా, ఈ విధముగా చతుస్సనుల ద్వారా నేను విని వెంటనే ఆ మహాపురుష చూడాలనే ఉద్దేశంతో చక్కగా మనస్సుని అంతఃకరణను చక్కగా నివేశం చేసుకుని నేను సమాధి విష్ణుడు, ఎందుకంటే వెంటనే వచ్చేస్తున్న సమాధి. మన సమాధి కావాలి అంటే ప్రక్రియ చాలా ఎక్కువ. మనకి ఆసనం చేయాలి, ప్రాణాయామం, ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే విషయాలను మన ఇంద్రియాలని మనసుని జాగ్రత్తగా మళ్ళీ వాటిని నిర్వహింపజేసి ఇలా అదుగా ఉంటే తాడు మీద లాగడానికి జాగ్రత్తగా వాటిని మారాల్సుకొని ఆ విధంగా అక్కడ దాన్ని నివేశం చేయాలన్నమాట. తర్వాత కూర్చొని వెంటనే ఒక్కసారి మొత్తం చెప్పేసరికి చేసుకుని చూసేటప్పటికి వెంటనే ఆయన ఎక్కడున్నాడు, చలాకుండా ఉన్నాడు. అక్కడ భగవంతుడు కూడా వీడికి అంత ఎక్కువ ఎక్కలేదు. అక్కడ మళ్ళీ భగవంతుడు ఎక్కడున్నాడు? మీ ఊళ్ళో గుడి ఏముంది అడగక్కర్లేదు. వాళ్ళు తెలిసేటప్పటికే ఆయన భగవంతుడు ఉన్నాడు, విరాజిల్లుతున్నాడు. ఓ ఇప్పుడా, నేను సనకాది యోగీంద్రుల వాక్యములు విని సత్యలోకములు ఉన్న ఆ మహాపురుషుని దర్శించుట కొరకు అంతఃసమాధి యందు నివిష్టుడనై మనమున జపము చేయసాగి తిని క్షణకాలానంతరము చక్షువులు ఉన్మీలనము గావించి చూడగా నేను సత్యలోకమునకు చేరి ఉంటుంది. ఎలా వెళ్ళాడో తెలియదు. జగదీశ్వరుడు కూడా నా నయన గోచరుడై ఉన్నాడు. శ్రీమత్ సహస్రభుజ శీర్ష పదం మహాంతం నీలాంబుదాభామనురూప విభూషణాఢ్యం తేజోనిధిం కమలనాభమనంత భోగకల్పే శయానమఖిలాక్షి మనోధిరామం సంవాహ్యమాన చరణం రమయా సుపర్ణీబద్ధాంజలౌ కృతదృశం విధినాచ్యమానం భూయో విభూతిభిరం బహుళాలయంతం శ్రీనారద প্রলয় ভক্তিষু দত্ত চিত্তম। এতদিন পরে আমাদের নারদ মহর্ষির কথা ছিল। ভগবান কি করে দর্শন করলো, ভগবানের রূপটা কি রকম এখানে ব্যাখ্যা করছেন। শ্রীমৎ জগদীশ্বর তার সহস্র ভুজ, ওই ইন্দ্রলোকে দেখেছেন চারটি ভুজ, যজ্ঞেশ্বর দর্শন করছেন চারটি ভুজ। ওই চতুর্থম যখন
তার মস্তকের উপরে হাত দিয়ে শক্তি সঞ্চার করলেন, তখনই চতুর্ভুজ রূপ ধারণ। এখানে কিন্তু এসে হাজার হাজার হাত সেই ভগবানের সহস্র শীর্ষ, মস্তকগুলি সহস্র আছে, সহস্র পদ, তার পাটাও সহস্র পদ, কিন্তু অন্য জায়গায় 2 পদ মাত্র, এখানে হাজার হাজার পদ। তারা স্বভায়মান হচ্ছেন। এতগুলো যদি চিন্তা করলে আমাদের ভয় লাগে না, কাঁকড়া পেশার মতো এরকম তার রূপ, কিন্তু এতগুলো থাকলেও আর তার রূপটা সৌন্দর্য, যেহেতু তিনি ভগবান সৌন্দর্য। তার নীল মেঘ কান্তি বিশিষ্ট আর উপযুক্ত বিভূষণ, বাংলা করল না, উপযুক্ত ভূষণ, তোমরা মনে করছি চিন্তা করতে পারছে কেন? এতগুলো মাথা থাকলে কি করে তিনি মকুট পরলেন, অথবা কি করে তিনি হার দিলেন? কি বক্ষস্থলে এক না হাজার হাজার বক্ষস্থল আছে? একটাই বোধ, বেশি বোধ। তাকে এইভাবে তার রূপ অনুযায়ী তার অলঙ্কার আদিও আছে। আর তার অঙ্গকান্তিটা নীলমেঘ। ওনার নাভি দেশে প্রফুল্ল একটা কমলতা বিরাট। প্রফুল্ল কমল মানে ভালো করে ফুটেছে, প্রস্ফুটিত সেই কমলতা আছে। অনন্ত তিনি অনন্ত শেষ শয্যাপাই সুন্দর করে শুয়ে আছে। এতগুলো পানি হাঁটতে গেলে কোন পা দিয়ে হাঁটবে, সেই জন্য শুয়ে পড়েছে, শুয়ে আছেন। আর তিনি নিখিল জগতের জগতের মনোনিয়তে অধিরাম। এত রূপ এত রকম তার থাকলেও তিনি আনন্দজনক। যে দর্শন করবে তিনি আনন্দ লাভ করেন, ভয় পান না। আর আরো কি দেখেছি, শ্রী রামাদেবী মানে লক্ষ্মী দেবী তার চরণ সেবা করছেন। কতগুলো চরণ, সকাল থেকে বিকাল পর্যন্ত টিপলেও হবে না, অনন্তকাল দিয়ে তার চরণ সেবা করছেন লক্ষ্মী দেবী। আর গরুত্তম, গরুর তিনি সামনে বাধ্যাঞ্জলি রেডি করে আছে, কখন রাখবে, কখন উঠতে হবে, কখন যেতে হবে। গরু বাধ্যাঞ্জলি আছেন। জগদীশ্বর তার প্রতি কৃপা দৃষ্টি সঞ্চার করছেন, সেবাকে বাৎসল্য ভগবানের। আর বহু বৈভবের দ্বারা ব্রহ্মার পূজনীয় শ্রী জগদীশ্বর তার করকমলের দ্বারা কোমল স্পর্শ প্রদান করছেন সেই ব্রহ্মাকে। এই স্পর্শটা তাকে লালন করছেন, লালন পোষণ দুইটি কাজ লালন করছেন হস্তস্পর্শ দ্বারা। শ্রী নারদ নৃত্য গীতা যুক্ত প্রণয় ভক্তি প্রকাশ করছেন। আর ভগবান নারদের দ্বারা সেবিত হয়ে ওই সেবাতে চিত্র লগ্ন করছেন, মানে মন দিয়ে নারদের গানগুলো শুনছেন সেই సహస్ర శీర్ష భగవాన్. ఆ విధంగా గోపకుమారుడు కళ్ళు తెచ్చి చూసేటప్పటికి సత్యలోకములు. ఏ లోకం? సత్యలోకమేనా? ఇంకో ఏమైనా లోకం ఉందా? సత్యలోకములే ఉన్నారన్నమాట. ఎదురుకున్న భగవంతుడు. భగవంతుడు ఏ విధంగా ఉన్నట్టు అక్కడ ఆయన అంటున్నాడు, అతనికి దర్శించుకుని శ్రీమద్ జగదీశ్వరుడు సహస్ర భుజములు, సహస్ర శీర్షములు, సహస్ర పదములచే సుశోభితుడు. మనం కలుతున్న మనం భయంకరంగా ఉంటుంది. బాబు ఇన్ని చేతులు ఇన్ని కావాలనుకుంటాం, అంతే కదా. కానీ ఆ భగవంతుడు ఇన్ని వనములు ఎంతో ఆనందంగా ఉన్నాడు. దర్శనం ఇచ్చే వాళ్ళకి, చూసినే దర్శించే వాళ్ళకి ఆనందం కలిగిస్తున్నాడు. ఆ విధంగా సుశోభిత చక్కగా శోభయమానంగా ఉన్నాడు. అతని యొక్క శరీరము నీల మేఘము వంటి కాంతి కలిగిన ఉన్నది. సమస్త అవయములకు ఉపయుక్తములైనట్టి విభూషణముల ద్వారా విభూషులే ఉన్నాడు. ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని ఏమని చెప్తారు? ఇన్ని ఉన్నాయి ఆయన యొక్క అవయవములు, కాబట్టి తగినట్టుగా అలంకరింపబడి ఉన్నాడు. అతను నాభిదేశము నుంచి చక్కగా వికసించినటువంటి ఒక కమలం ఉంది. ఆయన అనంతదేవులైనటువంటి శేష శైజ మీద కొడుకుని ఉన్నాడు. ఆయన అఖిల జగత్తు యొక్క మనోనేత్రములకు అభిరాముడు, అంటే అందరికీ కూడా ఆనందం ఇస్తున్నాడు. ఆయన దర్శనం ద్వారా అనగా ఆనందజనకుడు, అందరికీ ఆనందం కలిగిస్తాడు. ఇంకొన్ని చూశాట ఆయన లక్ష్మీదేవి అతని యొక్క చరణములను సేవిస్తూ ఉంది.
మన మామూలు వైకుంఠంలో అయితే పొడుకుని ఉంటాడు, చేతులు 4 కూడా కాళ్ళు 2 ఉంటాయి కాబట్టి ఎక్కువ అరస లేకుండా పాపం మార్చి కాలు చూసుకోవాలి. ఇంత ఈ రమాదేవి ఇక్కడ ఏ కాలు పోతుంది, ఏ వ్యాముడు పాపం ఆవిడ, లేకపోతే ఆవిడ కూడా ఈయన రూపం లాంటి రూపం ఉందేమో, సహస్ర చేతులతో కూడా ఆవిడ పాపం చేస్తుందేమో చెప్పలేం కదా. మన బుద్ధికి ఎంత కూడా ఇవి చిన్న విషయం కాదనమాట. ఎందుకంటే చెప్పుకోవాలంటే భగవంతుడు ఏ విధంగా అవతరిస్తూ ఉంటాడు, ఆనపాయన లక్ష్మీదేవి కూడా ఆ భగవంతు రూపాన్ని తగినట్టుగా భగవంతుడు సేవకు తగినట్టుగా అవతరిస్తుంది కాబట్టి మన ఆవిడ కూడా ఆ విధంగా సేవ చేస్తోంది. సరే మనం చూసి మీకు చెప్తాను, నేను చూసే చెప్తాను. ఆ విధంగా చక్కగా ఆవిడ సేవిస్తోంది. గరుత్మంతుడు చేతులు తోడించుకుని భగవత్ సేవ కోసం ఏ విధంగా రామచంద్రమూర్తి దగ్గర హనుమంతుడు తన యొక్క సేవ కోసం ఎప్పుడు భగవంతుడు ఆదేశిస్తాడా అని చెప్పి కింకరుడు అంటే ఇప్పుడు కూడా కింకర్తవ్యం అని చెప్పి కూర్చుంటాడట. అది కింకరుడు అంటే మనం పిలిచి గుర్తుండిపోదు మన సేవకుడు కాదు. ఇక్కడ కరుపు సిద్ధంగా ఉండనమాట. ఇప్పుడు ఇలా అంటూ ఉంటాడు రెడీ. ఎందుకంటే ఎక్కిన వెంటనే ఎగిరిపోవాలి, భగవంతుడు ఎక్కిన వెంటనే ఎగిరిపోవాలి. అందుకని ఎప్పుడు కూడా అన్వేషణ ఉంటూ ఉంటాడు. అంతేకాకుండా అతని యొక్క రెక్కల నుంచి వేదాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ వేదములు కీర్తిస్తూ భగవంతు సేవ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన భగవంతుడికి వాయువు వ్యసనం అవుతూ ఉంటుంది, వేదములు శ్రవణం చేయిస్తూ ఉంటాడు. కార్యసిద్ధి వెంటనే ఎక్కిన వెంటనే ఇమీడియట్ గా స్టార్ట్, ఎప్పుడు కూడా ఇంజిన్ స్టార్ట్ లో ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది అనమాట. అంత అటెన్షన్ ఉండాలన్నమాట. అటువంటి సేవా ప్రభుత్వం గురుత్మంతుడి మీద భగవంతుడు కృపాదృష్టిని చూపిస్తూ ఉన్నాడు. జగదీశ్వరుడు అతనిపై కృపాదృష్టిని ప్రసరించుతున్నాడు. బహువైభవములతోనున్న బ్రహ్మకు పూజనీయుడకు ఆ జగదీశ్వరుడు తన కరకమలము యొక్క కోమలముగు స్పర్శను ప్రదానము చేసు ఆతనని లాలించుతున్నాడు. ఎవరిని? బ్రహ్మని. కృపాదృష్టి సేవకుడి మీద, కొడుకు మీద ఏమిటి? ప్రేమ, లాలన ఉంది వచ్చి వీళ్ళకి అనమాట పుత్రుడు. కాబట్టి ఆ భగవంతుడు అయ్యా వసుదైవ కుటుంబం చక్కగా ఆయన ఆ బ్రహ్మగారు. ఎందుకంటే ఆయన మరి ఇంత పెద్ద కార్యం ఇచ్చినప్పుడు పాపం ఎంత అలసిపోతున్నారు బ్రహ్మగారు. అందుకని చెప్పి మానసికమైనటువంటి శారీరక పరిశ్రమను తొలగిస్తూ బుద్ధగిస్తూ ఉపదేశిస్తూ ఎవరు? ఆ విరాటుడు శ్రీమన్ భగవంతుడు ఆయన సహస్ర పురుషుడు బ్రహ్మగారిని లాలిస్తున్నాడు. శ్రీ నారదుడు నృత్యగీత ప్రణయ భక్తిని ప్రకాశము చేయిస్తున్నాడు. ఇంతవరకు లోకాల నారదునిగా మనం తగలేదు. ఇక్కడ బ్రహ్మలోకములో సత్యలోకములో నారదుడు చక్కగా ఆయన భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాడే ప్రేమతో భగవంతుడి కీర్తన వినిపిస్తున్నట్ట. అప్పుడు నారదుడు నృత్యగీత ప్రణయ భక్తిని చక్కగా ఆయన ప్రేమతోటి నాట్యము చేస్తూ గానం చేస్తున్నాడు. ఆయన అది భగవంతుడు దర్శనం చేస్తూ నారదుని సేవ యందు చిత్తము లగ్గము చేస్తున్నాడు. చక్కగా మనస్సుని అక్కడ ఉంచి ఆయన ఉంటున్నట్ట. కళ్ళ ద్వారా చూస్తున్నాడు నారద మహర్షి యొక్క నృత్యాన్ని, గానాన్ని చక్కగా చెవులారా వింటూ అక్కడ అంటే మనస్సుని ఉంచి వింటున్నట్ట. అంత ఆకర్షణ లేదా అంత శక్తి ఉంది నారద మహర్షి యొక్క కీర్తనలు. సేవ చేస్తూ లగ్నం చేస్తున్నాడు. మహారహస్యం నిగమార్థతత్వం స్వభక్తి మార్గం కమలాసనాయ శనైర్వివృత్యోపదిశంతమంతః నిజాలయేంద్రస్య విరాజమానం. అథో తదాకర్ణ్య చతుర్ముఖం చ ప్రమోద సంపద్వివసీభవంతం అనూద్యనీశైరనుమోదమానం ముహుస్తలంఘ్రీనభివంతమానం ప్రమోదవేగాత్ పతితం విసంజ్ఞం విలోక్య సామామభిగమ్య లక్ష్మీః వినాయ సంజ్ఞాం బహులాలయిత్వా స్వబాలవత్
పార్శ్వముఖత స్వభక్తు. এইভাবে কমলাসন ব্রহ্মার জন্য শ্রী জগদীশ্বর মহারহস্যপূর্ণ যে গোপ নিগমার্থের সারটা প্রকাশ করছেন আর স্বভক্তি মার্গ ক্রমক্রমে উপদেশ করছেন। তাকে ব্রহ্মাকে কে জগদীশ্বর বিরাট পুরুষ শরীর কান্তি দ্বারা সেই আলাইটা প্রকাশ উদ্ভাসিত করছেন। করতে করতে তিনি আবার সেই অন্তরিক্ষে সেই ওখানে বিরাজমান হচ্ছেন, ওই জায়গায় বিরাজমান হচ্ছেন। তারপরে অনন্তর চতুর্মুখ ব্রহ্মা সমস্ত ভক্তি তত্ত্বটা শ্রবণ করে আনন্দে সহিত বিফল হয়ে জগদীশ্বরের বাক্যামৃত অনুমোদ করে, খুব ভালোভাবে আপনি কথা বললেন, আপনার কথার দ্বারা আমি অনেক আনন্দ পেলাম, এইভাবে অনুমোদন করে বারবার দণ্ড প্রণাম করতে লাগলেন। তারপরে এই সমস্ত কিছু আমি দর্শন করছি, শ্রবণ করছি। কে? সেই গোপকুমার তার দ্বারা আনন্দের মূর্ছিত হয়ে গেছে। ওই সময় ভগবত প্রেয়সী শ্রী লক্ষ্মী দেবী আমার এই বৈকল্যটা দর্শন করে আমার কাছে এসেছে। তার সুশীতল কার স্পর্শ দ্বারা আমাকে সচেতন করলেন এবং করুণাবশে হস্তধারণ পূর্বক আমাকে নিয়ে গেলেন, জগদীশ্বরের কাছে বসালেন। আগে তো ভগবান ডাকলেন যজ্ঞেশ্বর, সেই মহারলোক জনলোক মহারলোকে যজ্ঞেশ্বর ভগবান ভক্তদের সমর্পিত যে যজ্ঞ এগুলি তিনি গ্রহণ করতে করতে তাকে ডাকলেন, সুখেদার ইশারা দিয়ে গোপকুমারকে ডাকলেন। কিন্তু এখানে সাক্ষাৎ লক্ষ্মী দেবীকে গিয়ে গোপকুমার কে একটু মুক্ত হয়ে গেছে, তাকে মূর্ছাটা অবরোধ করে নিয়ে భగవాన్ కాసే బోసాలి. ఈ విధంగా భగవంతుడు దర్శనం చేసుకున్నాడు. సమస్త జగత్తు కూడా ఆనందం కలిగేటటువంటి మూర్తి ఆయన భగవంతుడిది. ఇంకా ఏమి చూశారట, ఆ లక్ష్మీదేవి ఆయనకు సేవ చేస్తుంది. నారద మహర్షుల శ్రీకృష్ణుడితోటి భగవంతుడు ఎదురుకుండా సేవ చేస్తున్నాడు. భగవంతుడు కూడా మనోనివేశ సహకారముతోటి ఆయన యొక్క నృత్యములో కీర్తనని శ్రవణం చేస్తున్నాడు భగవంతుడు. కమలాసురుడు బ్రహ్మ నిమిత్తము శ్రీ జగదీశ్వరుడు మహారహస్యమును ప్రకాశము చేయుచు పరమ గోప్యమగు నిగమార్థము యొక్క సారభూతమగు స్వభక్తి మార్గమును క్రమముగా ఉపదేశించుతున్నాడు. కమలాసనుడు ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మకి ఈ జగదీశ్వరుడు చక్కగా తన యొక్క భక్తి మార్గాన్ని ఉపదేశం చేస్తున్నారన్నమాట. ఆ భక్తి మార్గం ఎటువంటిదిట? మహారహస్యము, ఇంకా యాగముల యొక్క రహస్యమైన అర్థం కలిగినటువంటి ఆ భక్తి మార్గాన్ని క్రమక్రమ ఉపదేశిస్తున్నారట. అంతేకాకుండా తన యొక్క శరీర కాంతి ద్వారా ఆ ఆలయాన్ని ప్రకాశింపజేస్తానికి వేరే దీపం అక్కర్లేదు. సూర్యో అశశాంకోనపాతక. అప్పుడు భగవంతుడి యొక్క శరీర కాంతి ద్వారానే ఆ లోకమంతా కూడా ప్రకాశమై ఉంది విరాజిస్తున్నాడు. అనంతరము ఆ చతుర్ముఖుడు సకల భక్తితత్వమును శ్రవణము చేసి ఆనందముతో విఫలుడై శ్రీ జగదీశ్వరుని వాక్యామృతమును అనుమోదించి పునః దండ ప్రణామము చేశాను. ఇవన్నీ వింటున్నాడు గోపకుమార్ ఇక్కడి నుంచి. ఏమైందిగా ఆ బ్రహ్మగారు కూడా ఆ భగవంతుడు చెప్పినటువంటి భక్తిమాన్ చక్కగా విని ఈసారి చక్కగా చెప్పారండి, నేను నాకు ఎంతో ఆనందం కలిగింది తండ్రి గారు మాత్రమే ఆయన అనుమోదిస్తూ అంటే వాటి కూడా అనుప్రాణం చేస్తున్నాడు. ఆయన నేను
వీటిని అన్నిటినీ చూసి ఆనందముతో మూసుకురైతుని. గోపకుమారుడు ఇవన్నీ చూసి వెంటనే ఆయనకి పట్టలేక ఆ ప్రేమానందంతో మూసుకురైపోయాడు. ఆ సమయమున ఎవరు గంటపడదా, ఇంకా టైం ఉంది. చూసి ఆనందంతో మూసుకురైపోయాడు. ఆ సమయమున భగవత్ ప్రేయసియగు లక్ష్మీదేవి నాకు కలిగిన అట్టి వైకల్యమును చూచి నా సమీపమునకు ఏదేసి తన శీతలముకు స్పర్శచి నన్ను సచేతనులు గావించెను. ముసుకుతో ఏం చేస్తారంట, ముఖం నీళ్లు తడితే కాస్త స్పృహ మళ్ళీ వస్తారనమాట. ఇంకా ఆవిడ నీళ్ళవసరం ఆవిడ ఈగలిగింది కాబట్టి ఇటువంటి స్థితిని చూసేమంటే లక్ష్మీదేవి తల్లి కాబట్టి వెంటనే ఆవిడ యొక్క హృదయం కలిగి ఎవరిని పంపకుండా తానే స్వయముగా వచ్చి తన యొక్క చల్లటి ఆ స్పర్శ ద్వారా గోపకుమారుడి యొక్క మూర్ఛని పోగొట్టి సచేతనుడు వంటి చేతనత్వం బాహ్యస్వరం కలిగించి కరుణావసము చేత తన యొక్క చిన్నపిల్లని తల్లి విధంగా అయితే చేపట్టి నడిపి చూసుకుంటుందో ఆ విధముగా ఈ గోపకుమారుని కూడా ఆ లక్ష్మీదేవి చక్కగా చెయ్యబట్టుకుని కరుణావసముచే హస్తధారణ పూర్వకముగా నన్ను జగదీశ్వరుని కడకు కోరిపోయాను. అక్కడ తీసి వెళ్ళింది. ఇంతకాలానికి మన గోపకుమారుడు సత్యలోకములకు వెళ్ళిపోయి భగవంతుడి పక్కన మన లక్ష్మీదేవి యొక్క ఆప్యాయతని పొందగలిగాడు. దాని అనంతరం ఏమైందో మన వాళ్ళు వినేటి లేరు కాబట్టి తర్వాత భగవద్ అనుగ్రహం ఉంటే కృపా సింధుభ్యేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో